11వ వార్డు సమస్య కౌన్సిల్ మిత్రులు శ్రీనివాసరావు గారు, మరో మున్సిపల్ కౌన్సిల్ మిత్రులు మహేష్ గారు, జీవితంలో ఎలాగైనా మారచ్చు, కానీ నిజాయితీ
selected state level athletic championship and next B Maheshwari from forward along with her parents. Up to now, whatever the whole phase to assess what they conduct. First rank from 10th class R. Ashmita, second rank P. Srivas. Like to invite 8th class, first rank T. Ashmita again. 8th class who got the second prize in shot put AGM from MLA Garu and LDO of Vendora. And next I would like to invite A. Nihan from 5th class, A. Anmita from 3rd class, come forward along with their parents who got the gold medals in the state level karate championship. A. Nihan and A. Anmita, come forward along with your parents who got the medals in the state level. Next Bhubaneswar from 10th class, come forward along with his parents. The second prize in shot put mandal level AGM. I would like to ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఉన్నతమైన బాటలోకి తీసుకుపోయిన సందర్భంలో యాజమాన్యానికి నేను ఆ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జిల్లా పరిషత్ ఎంపిక కాబట్టి వేములవాడకు వచ్చిన అప్పటి నుండి ఈ వాణి విద్యాలు ఉన్నటువంటి మిత్రులతోటి నాకు అనుబంధం. అప్పుడే కేరళ మోడల్ స్కూల్ కూడా 95 ఆ ప్రాంతంలో రావడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యలు అందించాలని చెప్పండి. ప్రధానంగా ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా పోవడానికి ఒక మార్గం సుగమైందని చెప్పినటువంటి చర్చ ప్రారంభమైన క్రమంలో వాణి విద్యాల ముందుగా పూర్తిగా తెలుగు మీడియంలో ఉండే కేరళ మోడల్ స్కూల్ అప్పుడే వచ్చినప్పుడు పోటీలో అప్పటి నుంచి కూడా చక్కటి విద్యాబోధన అందిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి, అనేక పాఠశాలల పరిస్థితి మనం కూడా చూసినటువంటి సందర్భంగా మన సందర్భంగా చెప్తూ విద్య ఈరోజు ఒక సామాజిక బాధ్యత అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు మీరు ఈ సమయంలో అదృష్టవంతులు చెప్తున్నాను. మా వయసులో చదువుకోవాలంటే 10వ తరగతి వరకు చాలా తక్కువ స్కూల్స్ ఉండేటివి. చదివించడానికి కూడా ఆర్థిక స్తోమత ఆనాడు మా తల్లిదండ్రులకు లేనటువంటి సందర్భంలో ఈ పరిస్థితి ఆనాడైతే, ఈనాడు తల్లిదండ్రులు మేము ఎంత కష్టపడ్డప్పటికీ మీ కూలీ నాలు చేసుకున్నప్పుడు కూడా వ్యవసాయానికి అదనంగా ఒక గంట శ్రమించైనా మా కష్టం పిల్లలు పడకూడదని చెప్పని మీకుల్ని ఉన్నతమైనటువంటి విద్యావంతులు కావించాలి, సమాజంలో గౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో పాటు మీ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని స్టూడెంట్స్ అందరూ వమ్ము చేయకుండా చక్కగా విద్యలో రాణించి మీ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిజం చేస్తూ మీ దైనందిన జీవితంలో మీరందరూ కూడా చక్కగా వివిధ రంగాల్లో రాణించాలని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నా వైపు నుంచి తెలియజెపుతూ, విద్య అనేది ఒక సామాజిక బాధ్యతనే కాదు, కార్యక్రమాలు కానీ ప్రభుత్వంలో వచ్చేటువంటి కార్యక్రమాలు నేరుగా తీసుకునేటువంటి కార్యక్రమాలు అమలు చేయడమే కానీ విద్య ఉండడం వల్ల సామాజికంగా మంచిని తీసుకొని చెడును వదిలేసేటువంటి ఆలోచన కూడా తీసుకోవడానికి కోసం విద్య ఎంతో ఉపయోగపడుతున్న క్రమంలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఒక కుగ్రామంగా మారిపోయింది. అమెరికాలో ఈ క్షణం ఏం జరుగుతుందో మరుక్షణం మనకు తెలుస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుందో మరుక్షణం అమెరికాలో తెలిసిపోతుంది. ఆ విధంగా జనరేషన్లో మార్పులు వస్తున్నటువంటి విద్యా విధానంలో మార్పులు వస్తున్న సందర్భంలో మనం కూడా ఆ విధంగా మాట ఈ సందర్భంగా ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి వాణి విద్యాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్స్కి కానీ ఈ సమయంలో తల్లిదండ్రుల కంటే